హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో వచ్చేసి ఏంటంటే నేనైతే ప్రెసెంట్ కాకినాడలో ఉన్నాను కదా. ఎందుకు వచ్చానంటే ఇదిగో మన కాకినాడ చిన్నోడు బర్త్డే అనమాట. సో ఈరోజు బర్త్డే కాబట్టి కొత్తగా పెట్టిన హంగ్రీ బర్డ్స్లో అయితే ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని చెప్పి ఇంకా మా పిన్ని బాబాయ్ కూడా వచ్చారు. సో వెంటనే ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి అయితే మనం టేస్ట్ చేసేద్దాం. మనం వీడియోతో పాటు రెస్టారెంట్ లోపలికి వెళ్ళే లోపు లైక్లు కూడా కొట్టండి. అరే ఇది ఫస్ట్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్? ఇక ఎంటర్ కాగానే బుద్ధుడి విగ్రహం పక్కన మంచిగా వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టారు. ఇంకెందుకు లేట్ అని చెప్పేసి నేను చిన్నోడు అయితే పరిగెట్టుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. చలో ఇదేనా అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఎరా ఇక్కడ గేమ్ ఉంది, ఈ పజిల్ ఉంది. నువ్వు సాల్వ్ చేస్తే నేను సాల్వ్ చేయను. అదేంటది? పజిల్. ఈ స్పూన్ ని ఐస్ క్రీమ్ నుంచి ఇలా ఇక్కడ ఐస్ క్రీమ్ లోకి తీసుకెళ్ళాలి. ఆడనా? అక్కడ రాకెందుకు రా, డైరెక్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్ ఉన్నదిగా తీసుకొని తినే. ఇక మెనూ కార్డ్ లో నుంచి అయితే కొన్ని ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని మా బాబాయ్తో అయితే ఆర్డర్ పెట్టించుకున్నాం. అండ్ ఇక్కడ ప్రైసెస్ చూస్తే అయితే చాలా రీజనబుల్ గా అనిపించింది. ఏంటి నేను కూడా కొట్టినా? ఎన్ని ఫేవరెట్ ఇక్కడ హంగ్రీ బర్డ్స్ లో? హంగ్రీ బర్డ్స్ లో బర్డ్ స్పెషల్. అయితే నువ్వు ఏం చేస్తావు తెలుసా? పెట్టలు నేను మేము చికెన్ తింటాం. నాకు ఓకే. పెట్టలు కూడా తినేస్తా వీడియో. yes i am హాయ్ రాట్లేదా? ఇదివరకు రెస్టారెంట్ వచ్చావు నువ్వు? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ బ్రాంచ్ వచ్చాను, సెకండ్ బ్రాంచ్ కి ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు అందరూ రిజల్యూషన్స్ పెట్టుకుంటారు కదా, ఈ న్యూ ఇయర్ నుంచి నేను ఇది చేస్తా, లేకపోతే నా బర్త్డే నుంచి ఇది చేస్తా అని. అలా నువ్వు ఏమైనా రిజల్యూషన్స్ పెట్టుకుంటావా? పెట్టుకున్నాను. ఏంటది? ఇంకొంచెం ఎక్కువ తిందామని. సార్ తప్పలేదురా, అస్సలు తప్పలేదు. వచ్చే లోపు ఇక్కడైతే కొన్ని గేమ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వర్డ్ స్క్రాంబుల్ ఇవన్నీ రీసెంట్ అని చేయాలరా వీటిని. ఇదేంటి చెప్పు, ఒకటన్నా రీసెట్ చేయరా ఇందులో? రోబోట్ క్యార్కోసా? దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కరెక్ట్ గా తీసుకురావాలి. అది నాకు అన్ని తెలుసు కానీ ఇది మాత్రం తెలుసు, వీళ్ళ పేరు హంగ్రీ బర్డ్స్. మనమైతే ఫస్ట్ అరబిక్ జ్యూసీ మండి అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇది చూడటానికే కాదు, ఇక్కడ వచ్చే అరోమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. దాంతో పాటు ఎగ్ టిక్కా మసాలా, అందులోకి అయితే బటర్ నాన్స్ అయితే తీసుకున్నాం. నేనైతే ఈ ఎగ్ మసాలా ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేసాను, చాలా బాగా అనిపించింది. ఇక నేను మా చిన్నోడు అయితే ఈ ఫుడ్ మీద యుద్ధం ప్రకటిద్దాం అని చెప్పేసి రెడీగా ఉన్నాం. ఇక ఫటాఫటా లాగించేసి ఇచ్చిన గార్నిషింగ్ కూడా తినేసాం. అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? కొత్త ప్లేట్. హ్యాపీ బర్త్డే. ఆ తర్వాత అయితే మంచిగా గుమ్మగుమ్మలాడే మిక్స్డ్ బిర్యానీతో పాటుగా ఒక దమ్ బిర్యానీ కూడా చెప్పాము. ఇక తీసుకొచ్చి అది మన ప్లేట్లో సర్వ్ చేస్తున్నప్పుడు వచ్చింది అరోమా, అబ్బా భలే ఉంది అసలు. మన మిక్స్డ్ బిర్యానీ అయితే చూడటానికే కాదు, తినడానికి కూడా టేస్ట్ అదిరిపోయింది. మంచిగా రోస్ట్ చేసిన చికెను, ప్రాన్స్, మటను అయితే భలే తగులుతా ఉన్నాయి. నాకు వీళ్ళ దగ్గర టేస్ట్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న జనాభాలకి వీళ్ళు ఇచ్చే టేస్ట్కి, క్వాలిటీకి, క్వాంటిటీకి అసలు కంప్లీట్లీ రీజనబుల్, చాలా బాగుంది. మాకైతే పెట్టిన అమౌంట్ అయితే కంప్లీట్లీ వర్త్ అనిపించింది. అసలు చికెన్ ఫ్రై పీసులు కూడా అలా నొక్కుతుంటే విడిపోతున్నాయి, ఎంత స్మూత్గా ఉన్నాయో. టేస్ట్ అయితే అదిరిపోయింది. వెళ్ళినప్పుడైతే మీరు కూడా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది, చాలా టేస్టీగా ఉంది. అలా మన చికెన్ ముక్క మీద ఆనియన్ అయితే పెట్టుకొని అందులోకి నిమ్మకాయ పిండుకొని అందులో జీడిపప్పు పెట్టుకొని తింటే ఉంది, అబ్బా భలే ఉంది. ఇక నెక్స్ట్ అయితే మన దమ్ బిర్యానీ చెప్పాం కదా. ఇక దమ్ బిర్యానీలోకి అయితే ఈ పీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇక టేస్ట్ విషయానికి వస్తే కంప్లీట్ గా కాంట్రాస్ట్. మన మిక్స్డ్ బిర్యానీకి దీనికి సంబంధం ఉండదు, కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటది.
ఎరా పప్పులు తింటావా? పప్పులు తింటావా? గిఫ్టా? ఇదిగోరా బిల్లు. ఇక సాయంత్రం అయితే మన చిన్నోడి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే అయిపోయిన తర్వాత అయితే నేను మా బాబాయ్ అయితే ఆడికి తెలియకుండా బయటికి అయితే తీసుకెళ్తున్నాం. మనం వెళ్ళే దారిలో అయితే మనకైతే కనిపిస్తున్న ఆ లైట్ ఉంది కదా, అది కాకినాడ లైట్ హౌస్ మాట. యాక్చువల్లీ దాని పైకి అయితే ఎక్కి వీడియో చేయొచ్చు. ఈవినింగ్ 5 o'clock వరకు సంథింగ్ టైం అయితే ఉంటుంది. ట్రై అయితే చేద్దాం. ఇక నైట్ టైం అయితే మన బీచ్ వ్యూ చూడండి. అసలు మన రోడ్డు దగ్గరికి అయితే వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. మీరు చూస్తే ఇక్కడైతే పీతలు కూడా మనకైతే కనిపిస్తున్నాయి. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం ఇంత రాత్రి వేళ అయితే బీచ్ని చూడడం అసలు రియల్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అదిగో చూడండి, పీత అయితే వెళ్ళిపోతుంది. ఎన్ని పీతలు ఉన్నాయి చూసారా? ఇక నైట్ అయితే సముద్రం అయితే ఇంత ముందుకు వస్తుందా? నిజంగా చాలా అంటే చాలా భయంకరంగా డేంజర్గా కూడా అనిపించింది గైస్. ఇక మన ఫిషర్మెన్స్ అయితే ఎలా వెళ్ళొస్తారో అసలు వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా గ్రేట్. అసలు చూడండి గైస్, వింతగా అసలు ఎన్ని పీతలు బయటకు వస్తున్నాయో సముద్రం లోపల నుంచి. బహుశా నైట్ టైం ఇలా బయటకు వస్తాయేమో. ఇక మనమైతే అలా ముందుకి ఉప్పాడ బీచ్ సైడ్ అయితే వెళ్తున్నాము గైస్. మనం వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడైతే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ విగ్రహం ఆపోజిట్ లోనే మనకైతే మెయిన్ బీచ్ ఉంటది. ఈ బీచ్ కి అయితే రేపు వెళ్ళి అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. బీచ్లు అంటే అందరికీ ఇష్టమే కదా. ఒక్కసారి చీకట్లో ఈ బీచ్ని చూడండి. నాకు తెలిసి మీకైతే ఏం కనపడదు, కానీ నీళ్ళు అయితే ఎక్కడ దాకా ఉన్నాయి తెలుసా? ఈ రాళ్ళు ఉన్నాయి కదా, అదిగో పర్ఫెక్ట్గా వచ్చింది బాబా. ఇట్లా అయితే ఒకసారి ఫ్లాష్ ఇంకో అలా వస్తుంది గైస్. చూడండి, బీచ్ ఉంది, అది వచ్చి కొడతా ఉంటే అసలు సౌండ్ చాలా భయంకరంగా వస్తుంది. అదంతా బీచే. సో గైస్, ఇప్పుడైతే మన కాకినాడ చిన్నోడు బర్త్డే స్పెషల్గా మన బీచ్ ఉంది వెనకాల, ఉప్పాడ బీచ్, కానీ కనపడదు. ఇప్పుడైతే ఫుల్ దగ్గరికే ఉంది గైస్. ఇగో ఈ రాళ్ళు వెనకాలే కొడతా ఉంటే సౌండ్ అయితే వివత్సంగా వస్తుంది. సో లేట్ చేయకుండా మన కాకినాడ చిన్నోడికి అయితే ఈరోజు బర్త్డే విషెస్తో పాటు కేక్ అయితే కట్ చేపిద్దాం. అలలకి భయపడుతున్నాడు వెనకాల. సో లెట్ స్టార్ట్. కదిలిపోయింది. నైస్. కేక్ ఒకసారి చూపించండి. హ్యాపీ బర్త్డే కాకినాడ చిన్నోడు. ఆస్య కాదురా. ఇప్పుడు అది పెద్ద టాస్క్, అది మీకు వెలిగించడం. ఈ గాలికి నెక్స్ట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. తీసాను అన్నది. బాగా వస్తుందిరా పొగ. ఓకే, కట్ చేయి, కట్ చేయి. నచ్చిందేరా కేక్ నీకు? మరి కేక్ అన్నా క్రీమ్ ఉంటుంది. అది తీసి డాడీకి పెట్టు. ఈ విషయంలో నువ్వు రా బాబాయ్. హ్యాపీ బర్త్డే. నచ్చిందా? ఆ సౌండ్కి భయం వేస్తుంది నిజంగా గైస్. అసలు హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఫాదర్ అండ్ సన్ బాండ్. ఇప్పుడు కాదు, రేపు చూడాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడే గద్దయ్యాక
బాగుంది ఫ్రెండ్స్. ఇది మీకు, ఇది మీకు. వద్దండి నాకు. సో చిన్నోడా హ్యాపీయా? వెరీ హ్యాపీ. వెరీ గుడ్. నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్యా. నో ప్రాబ్లం. నాకు ఒక గిఫ్ట్ కూడా తెచ్చాడు ఫ్రెండ్. గిఫ్ట్ మర్చిపోయాను. గిఫ్ట్ కూడా కొన్నాడు. ఓకే. ఏంటి అడుగుతుంది చెప్పట్లేదు మళ్ళీ. హైదరాబాద్ నుంచి వచ్చావు, కాకినాడలో దిగావు, మధ్యాహ్నం రెస్టారెంట్ తీసుకెళ్ళావు, ఇప్పుడు కేక్ కటింగ్ కూడా చేయించావు. మన గిఫ్ట్ ఏది? ఇవన్నీ గిఫ్ట్ కాదా? కాదు, జస్ట్ అలా అలా కాంప్లిమెంటరీగా వచ్చింది. ఏం కావాలి? వెనకాల వచ్చి అలనిచ్చేనా గిఫ్ట్? అవి రావట్లేదు, నేనేం చేయను. వద్దులే ఆ గిఫ్ట్లు కానీ నీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ తీసుకొచ్చా. ఆ సర్ప్రైజ్ చిన్న సర్ప్రైజ్. జ్యువెలరీ. గుండు తాత నుంచి ఏం తెచ్చావు? గుండు తాతనే తీసుకొచ్చా. సిల్వర్ చైన్. బా షైనింగ్ అయిపోతుంది. నచ్చిందా? నచ్చింది. నువ్వే వేసే. నేనేసేనా? సో హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఇది ఇలా వెళ్తుందా? ఇది చూడు. ఓకే. హలో ఫ్రెండ్స్. నచ్చిందా? నచ్చింది. అసలు ఎలా ఉందో కామెంట్ చేయండి, చూపించండి. ఇంకోండి ఎలా ఉంది కదా? నైసా? ఇది గిఫ్ట్ కాదా? కాదు. థ్యాంక్ యూ ఓకే, బాగా చదువుకో. ఇలాగే వీడియోలు కూడా బాగా చేయండి, మా ఓడిని ఎంకరేజ్ చేయండి. బాగా మీ అందరి బ్లెస్సింగ్స్ అన్ని మా కాకినాడ చిన్నోడి మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ బర్త్డే వరకు ఇప్పుడు ఎవరైతే 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు 1 million అయిపోవాలి. ఓకే, ట్రై హార్డర్. అలాగే బాగా చదువుకో. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాం. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్.